ఆ చదువులమ్మ నేరుగా ప్రతి ఇంటి గడప చేరగా మీ భవితకే భరోసా దూరదర్శన్ వేదికగా. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సహకారాలే ఉండగా హాయిగా మన చదువులు షురు. అదే డిజిటల్ గురు, అదే డిజిటల్ గురు. Hello and welcome to this edition where we are looking at a chapter from the English syllabus of the Telangana Intermediate second year. I'm T.S. Sudhir. నమస్కారం అండి. మనం ఇవాళ తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డులో ఇంగ్లీష్ సిలబస్ సెకండ్ ఇయర్ది చూస్తాము. దానిలో ఫస్ట్ చాప్టర్ తీసుకుంటున్నాము, డాన్సింగ్ ఇన్ ద రెయిన్. ఇది అజీం ప్రేమ్జీ ద్వారా రాయబడింది. ఇది ఒక ఎస్సే అనమాట. అజీం ప్రేమ్జీ అనేది విప్రో అనేది చాలా ఒక పెద్ద కంపెనీ, ఇండియన్ కంపెనీ. దానికి చైర్పర్సన్గా ఉన్నది అజీం ప్రేమ్జీ. ఆయన గురించి అనమాట. ఆయన చాలా చారిటబుల్ కైండ్ ఆఫ్ అ పర్సన్. ఆయన థాట్స్ దేని గురించి అంటే చిల్డ్రన్ ఎట్లా పెరగాలి దాని గురించి మనం చదవబోతున్నాము. దాని ముందు అజీం ప్రేమ్జీ గురించి కొంచెం నేర్చుకుందాం. So in that sense it is very relevant to all of us as to what his views on how children should be brought up, what kind of a childhood and growing up years they should have. Those are Azim Premji's views on that. Now Azim Premji is the chairman of Wipro Limited. Wipro, as you know, is a major IT company. It also dabbles in various other consumer durables, production of soaps, etc. And he's also a philanthropist, gives a lot of his wealth away to charity. He also ఫిలాంథ్రోపిస్ట్ అంటే పరోపకారం చేసే ఆయన. యూజువల్లీ డబ్బులతోటి పరోపకారం చేసే వాళ్ళని ఫిలాంథ్రోపిస్ట్ అంటారు. బిజినెస్ టైకూన్ అంటున్నారు. టైకూన్ అనేది కూడా ఒక వ్యాపారవేత్తని టైకూన్ అంటారు, పెద్ద వ్యాపారవేత్తని. And he devotes a lot of resources to improve the educational system in India, which is why this particular essay is relevant, because these are his thoughts based on practical experience, practical observations on the ground in India. And the Azim Premji Foundation, which he has established, also the Azim Premji University, work towards this particular goal of education. And Premji's speeches and articles on education and motivation are seen to be extremely insightful and inspirational. అంటే చాలా ప్రేరణ ఇచ్చేలాగా ఆయన మాటలు ఉంటాయి ఎడ్యుకేషన్ గురించి. మళ్ళీ జ్ఞానోదయమైన మాటలు కూడా ఉంటాయి అన్నది దీనిలో చెప్తున్నారు అనమాట. ఇన్సైట్ఫుల్, ఇన్స్పిరేషనల్ అంటే అదే. Dancing in the Rain deals with the plight of present day children. Basically, this is a gist of what the essay is all about. We'll just go through it quickly. అంటే ఈ ఎస్సేలో జనరలీ ఏమంటారంటే ఇప్పుడు స్కూల్కి వెళ్లకుండా బాలకార్మికులుగా ఉండే పిల్లల గురించి కూడా చెప్తారు. మళ్ళీ స్కూల్స్కి వెళ్ళే పిల్లల గురించి కూడా చెప్తారు. వాళ్ళ మైండ్ ఎట్లా ఉంటుంది, వాళ్ళని మనం ఎట్లా పెంచుతున్నాము, సొసైటీ దాని మీద ఎంత ఒక క్రూరంగా నడుస్తుంది, దానివల్ల వాళ్ళ క్రియేటివిటీ వెళ్తుంది అన్నది ఒక జస్ట్ అనమాట. ఓకే. డాన్సింగ్ ఇన్ ద రెయిన్ డీల్స్ విత్ ద ప్లైట్ ఆఫ్ డాన్సింగ్ ఇన్ ద రెయిన్ అనేది ఒక టైటిల్. ఏంటంటే వర్షంలో ఆడుకోవాలి అన్నది ఆ ఎస్సేలో కూడా అది వస్తుంది అనమాట. చాలా ఒక కీ లైన్ దీనికి. డాన్సింగ్ ఇన్ ద రెయిన్ అనేది మాత్రం మీకు ఇచ్చినా కూడా మీరు చెప్పగలగాలి. ఎందుకంటే పిల్లలు ఎట్లాగా ఒక వర్షం పడేటప్పుడు బయటకు వచ్చి ఆడుకోవాలి, అదొక ఫ్రీ స్పిరిట్ వాళ్ళది చూపించాలి అన్నది గురించి దీనిలో ఉందన్నమాట. That is the desire of Azim Premji, that how children should be. Young learners find no time for play or recreation. Teachers and parents overload the tender minds of children. Students are not allowed to express themselves, but in reality children are more creative than adults. Azim Premji in this particular essay exhorts adults to stop burdening children and instead encourage them to be spontaneous and creative. He eagerly looks forward to seeing children dance in the rain merrily. Only then he affirms ante, he says emphatically, can we say that India is progressing in the right direction. అంటే ఇక్కడ ప్రేమ్జీ గారు ఏమంటున్నారు అంటే, అజీం ప్రేమ్జీ ఇట్లా మనము పిల్లల్ని మంచిగా ఫ్రీగా పెరగనిస్తేనే వాళ్ళది ఆయన ఏం ధృవీకరణిస్తున్నారంటే, ఇక్కడ మనం వాళ్ళని హాయిగా పెరగనిస్తేనే వాళ్ళ మైండ్ క్రియేటివ్గా ఉంటుంది. అంటే వాళ్ళకు సృజనాత్మకమైన ఒక థాట్స్ వస్తాయి, వాళ్ళు క్రియేటివ్గా ఉంటారు అన్న విషయం ఆయన చెప్తున్నారనమాట. అంటే అవన్నీ కాకుండా మీరు వాళ్ళని చాలా ఒక బంధించి
ఇట్లా ఒక స్కెడ్యూల్ పెడితే వాళ్ళ క్రియేటివిటీ పోతుంది అన్న విషయం ఆయన చెప్తున్నారు. The essay opens with a disturbing report on child labor. The writer declares that robbing children of their childhood is a criminal act, and this happens in our educational institutions too. The daughter of an employee in Wipro finds just half an hour a day to watch television. Right from 5 a.m. to 10 p.m. it is study, classes and no play. Students have no time to meet their friends, develop relationships, explore the world or pursue their artistic interests. Consequently, children do not reach their full potential. అంటే పిల్లలు మంచిగా పెరగాలి, వాళ్ళ ఫుల్ పొటెన్షియల్ అంటే వాళ్ళలో ఉన్న ఏమేం టాలెంట్స్ ఉన్నాయో అవన్నీ బయటికి రావాలి అంటే మనం వాళ్ళని ఫ్రీగా పెరగనివ్వాలి. అప్పుడే వాళ్ళది మంచి వాళ్ళ టాలెంట్స్ అన్ని బయటకు వస్తాయి. లేకపోతే రాబింగ్ దేర్ చైల్డ్హుడ్ అన్నది కూడా చాలా ఒక క్రిటికల్ లైన్. అది తర్వాత కూడా మనకు వస్తుంది. వాళ్ళ చిన్నతనాన్ని ఆ చైల్డ్హుడ్ని మనము దోచుకునేది, తీసేసుకునేది అది ఒక నేరం అన్నది అంటున్నారు, క్రిమినల్ యాక్ట్ అంటున్నారు అది ఆయన. While some children are shackled to the chains of poverty and hunger, others are stunted by parental aspirations and social conditioning. Adults kill the natural curiosity of children and prevent them from following their dreams. Parents and teachers need to change their attitude. When adults encourage children to learn on their own, society can develop in all respects. India can become glorious only when her children are free to dance in the rain. అంటే భారతదేశానికి ఒక అద్భుతమైన ఒక ఫ్యూచర్ ఉండాలి అంటే దానికి పిల్లలు వర్షంలో ఆడుకోవాలి అన్నది అది ఒక ఇడియం అనమాట. డాన్సింగ్ ఇన్ ద రెయిన్ అన్నది ఇక్కడ ఆయన చెప్పేది ఏంటంటే వాళ్ళకు ఒక ఫ్రీ స్పిరిట్ ఉండాలి అన్న ఐడియా తోటి ఆయన డాన్సింగ్ ఇన్ ద రెయిన్ అన్నది అంటున్నారు. Okay, now let's start with the text which is written by Azim Premji. First point, it's essentially in 12 points. The first point is, one often hears of the high prevalence of child labor in our country. Of the many reports I have read, perhaps the most disturbing was a report on the condition of children employed by Zari factories in Delhi, Mumbai and other parts of India. It grieves me to imagine children exposed to such inhumanity. అంటే దీనిలో ఫస్ట్ ఏమంటున్నారంటే మన ఈ ఎంటైర్ చాప్టర్ ఒక 12 పారాస్ లాగా డివైడ్ చేయబడ్డారు. చాలా సింపుల్ చాప్టరు. దీనిలో మీరు ఆన్సర్ చేసేది కూడా చాలా ఈజీగా ఉంటుంది. ఫస్ట్ దానిలో చైల్డ్ లేబర్ గురించి అంటే బాల కార్మికుల గురించి అంటున్నారు. అండ్ నేను చాలా మనసు నాకు డిస్టర్బ్ అయింది. అంటే చాలా నేను దాంతో చాలా హర్ట్ అయ్యాను అన్న ఒక దాన్ని ఏంటంటే జరీ ఫ్యాక్టరీస్లో, జరీ అన్నది చిల్డ్రన్ వర్క్ చేసే ఒక ఫ్యాక్టరీలో దాని గురించి ఢిల్లీ, ముంబై అక్కడ వర్క్ చేసే దాని గురించి ఆయన అంటున్నారు. అండ్ ఇది ఒక అమానుష్యమైన ఒక కార్యక్రమం అంటున్నారు, ఇన్హ్యూమానిటీ అన్నది. Robbing children of their childhood is a criminal act and our society must weed their malice out from the root. But where does the root lie? Before you attempt an answer, let me give you an anecdote from the other end of this social spectrum. So he's building up his case. దీనిలో ఇప్పుడు రాబింగ్ చిల్డ్రన్ ఆఫ్ దేర్ చైల్డ్హుడ్ ఇస్ అ క్రిమినల్ యాక్ట్. ఇట్లాంటి లైన్ మీకు రావచ్చు అన్న దానికోసం మీరు ఇది ధ్యానంగా వినండి. ఎందుకంటే ఇదే జస్ట్ అనమాట. ఈ లెసన్కి సారాంశం ఒక విధంగా చెప్తే ఇదే అనుకోవాలి. అండ్ సొసైటీ మస్ట్ వీడ్ అవుట్. వీడ్ అన్నది ఏంటి? మనము కలుపు ఉంటుంది కదా, ఒక నౌన్గా వాడితే వీడ్ అన్నది మనము అగ్రికల్చరల్ ఫీల్డ్లో మనకి వద్దు అనుకున్న ఏ చెట్లు ఉంటాయో దాన్ని వీడ్ అంటాము. వీడింగ్ అవుట్ వర్బ్ అంటే దానిలో తీసేయడం, ఏది మనకు వద్దో, ఏది నష్టకరమైన ఏది ఉందో దాన్ని తీసేయడం అంట. ఈ మలైజ్ అన్న వర్డ్ కూడా, మలైజ్ అన్నది వర్డ్ కూడా చాలాసార్లు వస్తుంది. ఆ స్పెల్లింగ్ కూడా మీరు చూసుకోండి, MALAISE, అవుట్ ఫ్రమ్ ద రూట్ అన్నది వస్తుంది అనమాట. అంటే దీన్ని క్లియర్గా చెప్పకుండా కానీ దానిలో ఏదో చెడు అయిన విషయాలు ఉన్న దాన్ని మలైజ్ అంటారనమాట. అంటే దానికి రూట్ ఎక్కడుంది అంటే దానికి ఒక ఎగ్జాంపుల్ ఇస్తున్నారు. బాల కార్మికులు అన్నది చాలా పేదరికంలో ఉన్న పిల్లలు కదా, కానీ మంచి ఫ్యామిలీస్లో అంటే డబ్బులున్న ఫ్యామిలీస్లో ఉన్న పిల్లలు కూడా ఎట్లాంటి కష్టాలు పడుతున్నారు అన్నది నెక్స్ట్ చెప్తారు. A colleague in Wipro has a child studying in Standard 9 of a reputed school in Bangalore. This child wakes up at 5 a.m. and studies for an hour before going to school. So he's giving the schedule of a young child who studies in class 9. She returns from school at 4 p.m. and rushes for her IIT entrance exam coaching class. At 6 p.m. she has tuitions for 2 hours. Post dinner she spends an hour or more on homework. I asked her when she gets time to play. She replied that she does not play. She gets half hour of free time each day, which she spends watching her favorite serial on television. She also added that board exams and entrance exams are very important and that you get only one chance.
ఈ పారాగ్రాఫ్లో విప్రోలో ఒక చదివే వర్క్ చేసే ఆయన కూతురు గురించి మాట్లాడుతున్నారనమాట. కానీ మీరు గమనించవలసిన విషయాలు ఏంటంటే ఇక్కడ ఏ కలీగ్ అంటున్నారు. ఈయన దానికి యాక్చువల్లీ బాసు, కానీ ఆయన ఒక హ్యూమిలిటీ చూపిస్తోందనమాట. నాతోటి పనిచేసే ఒక ఆయన వాళ్ళ కూతురు అని చెప్తున్నారు, ఏ కలీగ్ అని చెప్తున్నారు. స్టాండర్డ్ 9లో చదువుతోంది, పెద్ద స్కూల్లో, రెప్యూటెడ్ స్కూల్ అంటే మంచి పేరున్న స్కూల్లో బెంగళూరులో చదువుతోంది అని చెప్తున్నారు. ఆ పాప ఏంటి, ఆమె స్కెడ్యూల్ మీరు చూస్తే మీరందరూ కొంచెం రిగరస్గా చదివే వాళ్ళ స్కెడ్యూల్ అంతా ఇట్లాగే ఉంటుంది. ఏంటి, 5ంటికి లేచి, అంటే స్కూల్కి వెళ్ళే ఒక గంట ముందు లేచి మళ్ళీ 4ంటికే ఇంటికి మళ్ళీ వస్తుంది. దాని తర్వాత ఐఐటి కోచింగ్కి వెళ్ళిపోతుంది. ఏంటి, 9th క్లాస్లో ఉంది ఐఐటి కోచింగ్. అందరు వెళ్తున్నారు కదా ఈ రోజుల్లో, 6th నుంచి 7th నుంచి వెళ్ళిపోతున్నారు. అట్లా రషెస్ ఫర్ ఐఐటి ఎంట్రన్స్ ఎగ్జామ్ కోసం ప్రిపేర్ చేస్తుంది. మళ్ళీ 6ంటికి వచ్చి మళ్ళీ ట్యూషన్స్ ఉంటాయి. దాని తర్వాత డిన్నర్ తర్వాత మళ్ళీ హోంవర్క్ ఒక గంటకు చేసి, మళ్ళీ నేను అడిగాను నీకు ఆడుకోవడానికి టైం లేదా అంటే, కాదు లేదు, ఒక అరగంట సేపు నాకు టైం దొరికితే అప్పుడు టీవీ చూస్తాను అని చెప్తుంది అనమాట ఈ అమ్మాయి. దానిలో ఏంటి అంటే తనే అంటోంది, నాకు బోర్డ్ ఎగ్జామ్ ఎంట్రన్స్ ఎగ్జామ్ చాలా ఇంపార్టెంట్, ఒక్కటే మనకు ఛాన్స్ దొరుకుతుంది కాబట్టి. అందరూ మనం అనే మాటనే, కానీ దీనిలో మనం ఏం చూస్తున్నామంటే ఒక వర్డ్ వస్తుంది దీని తర్వాత, సోషల్ కండిషనింగ్ అన్నది. అంటే అందరూ ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. ఒకటి పేరెంట్స్ వాళ్ళ ఆస్పిరేషన్ ఉంటుంది, అంటే వాళ్ళ ఆకాంక్షలు పెట్టుకుంటారు కదా, వాళ్ళ ఆశలు ఉంటాయి మీ గురించి, దాని గురించి పేరెంటల్ ఆస్పిరేషన్, మళ్ళీ సోషల్ కండిషనింగ్, రెండు ఈ పారాగ్రాఫ్లో రిఫ్లెక్ట్ అవుతున్నాయి అన్నమాట. ఈ రెండు వర్డ్స్ ఈ చాప్టర్లో ఇంపార్టెంట్ వర్డ్స్. Is the condition of this child different from that of the child in the Zari factory? ఇది ఇంపార్టెంట్ లైన్, ఎందుకంటే అక్కడ డబ్బులు లేవు, ఇక్కడ డబ్బులు ఉన్నాయి, కానీ ఇద్దరు పరిస్థితి ఒక విధంగా బాగా లేదు అని చెప్తున్నారు. When I look at children, I wonder whether they have time to play with friends, to meet interesting people, to explore the world and to follow their curiosity. When the first monsoon showers begin, I would think that the streets would be full of children rushing headlong into the rain, dancing and playing. However, I think today the rains fall on empty streets. అంటే ఇక్కడ ఆయన ఏమంటున్నారంటే, ఆయన ఎట్లా ఉండాలి పిల్లల చైల్డ్హుడ్ అన్న గురించి ఆయన డిస్క్రిప్షన్ అనమాట. నేను పిల్లల్ని చూస్తున్నప్పుడు అనుకుంటాను, వాళ్ళకి అసలు ఆడడానికి అసలు టైం ఉందా, వాళ్ళు మంచి అంటే ఇంట్రెస్టింగ్ పీపుల్ని మీట్ చేయడానికి వాళ్ళకి ఎప్పుడైనా అవకాశం దొరుకుతుందా, ఆసక్తికరమైన మనుషులను కలవడానికి, లేకపోతే ఎక్స్ప్లోర్ చేయడానికి, అంటే అన్వేషించడానికి ఈ లోకంలో ఏం జరుగుతుంది అని గురించి వాళ్ళు తెలుసుకోవడానికి ఏమైనా ఉందా అన్నది వాళ్ళ క్యూరియాసిటీ. అంటే దేని గురించి తెలుసుకోవాలని మనసులో ఉన్న వాళ్ళకు లెసన్సే చదవాల్సి వస్తుంది అన్నది అంటున్నారు. దానిలో ఎట్లా ఉండాలని అంటారంటే, ఇప్పుడు మనకి ఋతుపవనాలు వస్తున్నప్పుడు, మాన్సూన్ షవర్స్ వస్తున్నప్పుడు వాళ్ళు బయట వెళ్ళి పిల్లలంతా ఆడుకోవాలి, హాయిగా సంతోషంగా ఆడుకోవాలి అనుకుంటాము. కానీ ఇప్పుడు స్ట్రీట్స్ అన్ని ఎంటీగా ఉన్నాయి, అంటే పిల్లలు బయటికి రావట్లేదు, ఇట్లాంటి న్యాచురల్ ఒక జాయ్ని వాళ్ళు ఎంజాయ్ చేయట్లేదు అని అంటున్నారు తను ఇక్కడ. This, my friends, is the new Indian reality in our villages, in our slums and in our metropolitan high rises. Whatever the 3 words I'll say. Villages అంటే మీకు తెలుసు, మన the gaon, what we say, మన పల్లెలు అట్లా. ఇన్ అవర్ స్లమ్స్ అన్నది మురికి వాడల్లో అనుకున్నారు. అంటే మెట్రోపాలిటన్ హై రైసెస్, మెట్రోపాలిటన్ అంటే మనకి మహానగరాలు ఉంటాయి కదా, హై రైజ్ అంటే పెద్ద బిల్డింగ్స్ అన్నమాట. సారీ. Whatever the reasons, poverty, societal aspiration, apathetic individuals and organizations, or just the burden of circumstances, the reality is that our children are straight jacketed. అంటే ఇప్పుడు వాళ్ళకు పావర్టీ కావచ్చు, అంటే వాళ్ళకు డబ్బు లేకపోవడం ఉండొచ్చు, లేకపోతే వాళ్ళ మీద సొసైటీకి ఉన్న ఆస్పిరేషన్స్, అంటే వాళ్ళ మీద పెట్టుకున్న ఆశలు ఉండొచ్చు, లేకపోతే ఎపాథెటిక్ అంటే ఏంటంటే ఉదాసీనత, వ్యక్తులది ఉండొచ్చు, లేకపోతే ఆర్గనైజేషన్ సంస్థలది ఉండొచ్చు. కానీ అదంతా ఒక బర్డన్ ఆఫ్ సర్కమ్స్టెన్సెస్, పరిస్థితుల ఒక బరువుని ఈ పిల్లలు మోస్తున్నారు అనేది చెప్తున్నారు. దానివల్ల వాళ్ళు స్ట్రైట్ జాకెటెడ్, అంటే వాళ్ళు క్రియేటివిటీ లేకుండా ఒకే దారిన ఇట్లా వెళ్ళాల్సిన ఒక పరిస్థితి ఉంది అంటున్నారు. The final indicator of a country's independence is the way its children live. Are children free from the malaise of poverty and hunger? Are they free from the burden of parental aspiration? Are they free from norms of social conditioning? Are we ensuring the curiosity of our children continues to burn and is not stamped out? Are they free to explore the world, to realize their unique potential and thereby help discover the true potential of the society itself? అంటే దీనిలో ఏమంటున్నారంటే, యాక్చువల్లీ ఫైనలీ ఒక కంట్రీది స్వతంత్రం ఎట్లా వచ్చింది, ఎట్లా
మనం ఆ పిల్లలు ఆ దేశంలో ఎట్లా ఉంటున్నారు అని చూస్తే తెలిసిపోతుంది అంటున్నారు. అంటే ఆయన దానికి చాలా కండిషన్స్ ఇచ్చారనమాట ఎట్లా ఉండాలి అన్నది. అంటే పిల్లలకు పేదరికం లేకుండా ఆకలి లేకుండా ఉన్నారా? లేదు కదా. మెలైజ్ అంటే ఒక ప్రాబ్లం అని చెప్పాను కదా, వర్డ్ సెకండ్ టైం వచ్చింది మనకి ఇక్కడ. అదే ఫ్రీ ఫ్రమ్ ద బర్డన్ ఆఫ్ పేరెంటల్ ఆస్పిరేషన్, అంటే తల్లిదండ్రుల ఆశయాల నుంచి వాళ్ళకు ఒక బరువు ఉంటుంది, ఆ బరువు నుంచి వాళ్ళు ఫ్రీగా లేరు, ఆ ఆశయాల కింద వాళ్ళు ఒక విధంగా బర్డెన్ అయిపోతున్నారు. అట్లాగే ఫ్రీ ఫ్రమ్ నార్మ్స్ ఆఫ్ సోషల్ కండిషనింగ్, అంటే ఇట్లాగే ఉండాలి పిల్లలు, అంటే ఫస్ట్ ర్యాంక్ రావాలి, ఈ ఎగ్జామ్స్ పాస్ అయిపోవాలి, వాళ్ళకు ర్యాంకులు తెచ్చుకోవాలి అని అనుకుంటారు కదా. ఇవన్నీ సోషల్ కండిషనింగ్ అనమాట. అవన్నీ అవుతూనే ఉన్నాయి. అండ్ క్యూరియాసిటీ ఆఫ్ చిల్డ్రన్, అంటే వాళ్ళలో ఉన్న ఒక ఉత్సుకత ఉంటుంది కదా, దాన్ని కూడా మనం అసలు స్టాంప్ అవుట్ అంటే చాలా ఒక ఫోర్స్ఫుల్గా ఒకదాన్ని మనం, అంటే ఆ క్యూరియాసిటీని మనం స్టాంప్ అవుట్ చేసేస్తున్నాం, కిల్లింగ్ ఇట్ అనమాట. అదే లోకాన్ని వాళ్ళు తెలుసుకోవడానికి వాళ్ళలో ఉన్న ఏం టాలెంట్ ఉంది అన్నది, అందరికీ ఒక యునీక్ టాలెంట్ అంటే ఒక ప్రత్యేకత ఉంటుంది, దాన్ని కూడా వాళ్ళు డిస్కవర్ చేసుకోవడానికి ఒక అవకాశం దొరకట్లేదు అని అంటున్నారు. Gandhiji said that the greatest lessons in life are learned from children, not from learned men. This is an important line. And ఈ పారాగ్రాఫ్లో ఏమొస్తుందంటే డిఫరెన్స్ బిట్వీన్ చిల్డ్రన్ అండ్ అడల్ట్స్ వస్తుంది, అది చాలా ఇంపార్టెంట్. A child will fearlessly try before giving up. As adults, fearing failure, we give up even before we try. A child is inherently curious about the world, about relationships, about wanting to understand how things work. As adults, our blinkered, conditioned self explore without what she does is meaningful in its adult. We usually link every action to an external reward of money or recognition. దీనిలో ఏమంటున్నారంటే పిల్లలకు పెద్దలకు ఏం డిఫరెన్స్ ఉంటుంది అన్నది, ఇది కూడా ఎగ్జామ్లో క్వశ్చన్గా మీకు రావచ్చు. దానిలో మీరు గాంధీజీని కోట్ చేసి స్టార్ట్ చేయొచ్చు. ఏంటంటే గాంధీజీ ఏమన్నారంటే, నేను అన్నిటికన్నా ఎక్కువ పాఠాలు నేర్చుకునేది పెద్ద చదువుకున్న లర్నెడ్ మెన్, అంటే చదువుకున్న పెద్ద వ్యక్తుల నుంచి కాకుండా పిల్లల నుంచి నేర్చుకున్నాను. ఎందుకంటే పిల్లలు వైఫల్యం కలుగుతాము అని భయపడరు, వాళ్ళు భయపడకుండా ట్రై చేస్తూ ఉంటారట. కానీ మనము అడల్ట్స్ అంటే పెద్దవాళ్ళం ఏం చేస్తామంటే భయపడుతూ ఉంటాం, అయ్యో మనకు ఫెయిలియర్ అయిపోతామా, వైఫల్యం వస్తుందా అని అనుకొని మనం అసలు ట్రై కూడా చేయమట. అట్లాగే పిల్లలకు ఒక అంతర్గతంగానే ఒక ఉత్సుకత ఉంటుంది, అది మనకి లోకం గురించి ఉండొచ్చు, లేకపోతే మన రిలేషన్షిప్స్ అంటే సంబంధాల గురించి ఉండొచ్చు, అబౌట్ ఎట్లా ఇవి పనిచేస్తున్నాయి, ఇది ఎట్లా ఉంటుంది. ఇప్పుడు సెల్ ఫోన్ కూడా మీరు ఇంట్లో చూస్తే చిన్న పిల్లలకి చాలా తెలిసి ఉంటుంది, పెద్దలకు తెలియదు. ఎందుకంటే వాళ్ళు చాలా భయం లేకుండా దాన్ని ఎక్స్ప్లోర్ చేస్తారు, పెద్దవాళ్ళు ఎక్స్ప్లోర్ చేయరు, అయ్యో ఇట్లా చేస్తే చెడిపోతుందేమో అని అనుకొని చేయరు. అది ఒక ఫియర్లెస్ ఎక్స్ప్లోరేషన్ వలన వాళ్ళకు వచ్చిన ఒక అడ్వాంటేజ్ అనమాట. యాజ్ అడల్ట్స్ అవర్ బ్లింకర్డ్ అనేది ఒక వర్డ్. బ్లింకర్స్ అంటే ఇప్పుడు మనకు గుర్రం ఉందనుకోండి, దానికి ఇట్లా బ్లింకర్స్ వేస్తారు కదా పైకి చూడకుండా, దాన్ని ఏమన్నాలంటే కళ్ళకు గంతలు వేస్తారు కదా, అది బ్లింకర్డ్. అంటే మన సైట్ని స్టాప్ చేసేలాగా ఉన్నదానికి బ్లింకర్డ్ అంటారు. ఒకే వైపే చూడగలిగే ఒక కండిషన్ అనమాట. అండ్ కండిషన్ సెల్ఫ్ అంటే ఆల్రెడీ ఇట్లాగే ఉండాలి, అట్లా ఉండకూడదు అన్నది ఒక కండిషనింగ్ అనమాట. బేసిక్లీ పుట్టింగ్ రెస్ట్రిక్షన్స్ ఆన్ ద వే యూ థింక్. యా. అండ్ సో ట్రూలీ ఎక్స్ప్లోరింగ్ వితౌట్ ప్రెజుడిస్, అంటే పక్షపాతం లేకుండా దేన్నైనా మనము ఇది కూడా మంచిదే అని అనకుండా మనకు ఆల్రెడీ చెప్పేసి ఉంటారు, ఇది మంచిది, ఇది మంచిది కాదు, మీరు ఇట్లా చేస్తే హోంవర్క్ కరెక్ట్గా చేస్తే మంచిది, మీరు హోంవర్క్ చేయకుండా వేరే ఏదో నేర్చుకుంటాను అని లైబ్రరీ వెళ్తే లేకపోతే పార్క్కి వెళ్తే మంచిది కాదు, అట్లా ఒక కండిషనింగ్ అనమాట. ఫర్ అ చైల్డ్ వాట్ షీ డస్ ఇస్ మీనింగ్ఫుల్ ఇన్ ఇట్స్ ఓన్ రైట్. ఓకే, మీనింగ్ఫుల్ అంటే వాళ్ళకు అర్థవంతమైన యాక్టివిటీసే ఉంటాయి, వాళ్ళు చేసేది ఏమైనా ఇట్లా ఇక్కడ నుంచి అక్కడ జంప్ చేయొచ్చు అంటే ఆ యాక్టివిటీస్ దానిలో ఒక అర్థం ఉంటుంది. కానీ అడల్ట్స్కి ఎట్లా ఉంటుందంటే, పెద్దవాళ్ళకి ఎట్లా ఉంటుందంటే, దేనికైనా ఒక బయట నుంచి ఒక బహుమతి లేకపోతే ఒక గుర్తింపు వస్తేనే దానికి ఒక మీనింగ్ ఉన్నట్టు అడల్ట్స్ చూస్తారు. కానీ పిల్లలు అట్లా కాదు, చేసేదానికి ఒక జాయ్ ఉంటుంది కాబట్టి దానిలోనే వాళ్ళు అర్థవంతమైన ఒక యాక్టివిటీ అనుకుంటారు అంటున్నారు. I did not learn how to be a father from manuals. Whatever little I learned about being a parent, I learned by observing my children and letting them teach me. Similarly, I think our teachers could grow enormously by learning from their students. నేను తండ్రిగా మాన్యువల్స్ అంటే పెద్ద పెద్ద బుక్స్ ఉంటాయి కదా, దాని నుంచి నేను నేర్చుకోలేదు తండ్రిగా ఉండడము. ఎట్లా నేర్చుకున్నానంటే మా పిల్లల్ని చూసే నేర్చుకున్నాను. అండ్ వాళ్ళ నుంచి
వాళ్ళు టీచ్ చేసేది నేను అబ్జర్వ్ చేసుకుంటున్నాను అంటున్నారు. అండ్ అట్లాగే మనం టీచర్స్ కూడా చాలా నేర్చుకుంటారు, వాళ్ళు పిల్లల్ని చూసి నేర్చుకుంటే చాలా నేర్చుకోవచ్చు అన్న విషయం చెప్తున్నారు అనమాట. We will then refrain from pushing our knowledge down their young minds and begin the democratic process of being joint learners as we discover and understand our world. I believe a powerful force for empowerment is to have motivated teachers who are learners first, teachers second. Only then will we stop trying to mold children into our adult likeness. Only then will we let them blossom. So basically making the point that teachers need to be learners first. The teachers also should not kind of think that we are teachers, we know everything. He believes that teachers also need to have an open mind in order to be learners, in order to be willing to learn all the time. ఏంటంటే వి విల్ దెన్ రిఫ్రెయిన్ అంటే వెనకకు తగ్గడం అనమాట. మేము నాకే అన్నీ తెలుసు, నేను చెప్పిందన్నీ నువ్వు వినాలి అని కాకుండా పిల్లలతో పాటు టీచర్స్ కూడా నేర్చుకుంటే ఒక డెమోక్రటిక్ ప్రాసెస్ అంటే ఒక ప్రజాస్వామ్యమైన ఒక ఎన్వైరన్మెంట్లో మనము ఈ లెర్నర్స్ జాయింట్ లెర్నర్స్ అంటే ఇద్దరు కలిసి లెర్నర్స్గా ఉన్నామనుకోండి, అట్లా అయితే మనం డిస్కవర్ చేసుకోవచ్చు, అండర్స్టాండ్ చేసుకోవచ్చు. అండ్ ఇట్స్ ఆల్సో పవర్ఫుల్ ఫోర్స్ ఆఫ్ ఎంపవర్మెంట్ అంటున్నారు. ఇది ఆల్సో ఇట్స్ వెరీ కీ లైన్ అనమాట. ఇట్లా మనం జాయింట్ లెర్నింగ్ చేస్తే దానికి చాలా శక్తి ఉంటుంది, ఒక సాధికారతకి ఇది ఒక చాలా ఇంపార్టెంట్ ఒక టూల్ అన్నట్టు ఆయన చెప్తున్నారు. అండ్ ఓన్లీ దెన్ విల్ వి స్టాప్ ట్రైంగ్ టు మౌల్డ్ చిల్డ్రన్ ఇంటూ అన్ అడల్ట్ లైక్నెస్, ఇంటూ అవర్ అడల్ట్ లైక్నెస్. మౌల్డ్ అంటే ఒక వాళ్ళని ఎట్లా మనం ఉన్నామో అట్లాగే వాళ్ళని కూడా సరిదిద్దడం అనమాట. అచ్చు ఉంటుంది కదా, అట్లా చేయడం అనమాట. అది కూడా ఉండాలన్నట్టు. అట్లాగా మనలాగే అందరినీ మన పిల్లల్ని తయారు చేయడం అనుకోకుండా మనం వాళ్ళని బ్లాసమ్ చేయనియాలి, అంటే వికసించడానికి ఒక అవకాశం ఇవ్వాలి అంటున్నారు. If India has to develop economically, socially and culturally, we must empower those most vulnerable to social diktat, our children. Let us resolve to give our children the freedom of childhood. Let us change our schools from being textbook prisons to laboratories of exploration. Let us change homes from being tuition centers to playgrounds of art. From homes of being tuition sport is actually the kind of sentence which could come and you could be asked to explain what is the context and what does pay attention to its explanation. అంటే ఈ 11th 12th లో ఒక విధంగా జస్ట్ చెప్పారనమాట. ఏంటి అంటే మన భారతదేశము ఒక ఎకనామిక్లీ అంటే ఆర్థికంగా, లేకపోతే సామాజికంగా, లేకపోతే ఇంటెలెక్చువల్లీ అంటే బ్రెయిన్ లెవెల్లో అనమాట, అట్లా లేకపోతే కల్చరల్గా అంటే సాంస్కృతిక లెవెల్లో మనం డెవలప్ కావాలి అంటే వి మస్ట్ ఎంపవర్ అంటే వాళ్ళకి ఆ శక్తి ఇవ్వాలి. ఫర్ దోస్ హు ఆర్ మోస్ట్ వల్నరబుల్ అంటే హాని పొందడానికి అవకాశం ఉన్న పిల్లలకే ఉంటుంది కదా, మనం వాళ్ళ మీదే అన్ని ఇంపోజ్ చేస్తాం కదా, అట్లాంటి పిల్లల్ని మనం కాపాడాలి. ఏమనాలి, వాళ్ళకు ఫ్రీడమ్ ఆఫ్ చైల్డ్హుడ్ ఇవ్వాలి, అంటే వాళ్ళకి ఆ స్వాతంత్రం ఇవ్వాలి, చిన్నతనం వాళ్ళు ఎంజాయ్ చేయడానికి ఒక ఇది ఇవ్వాలి, ఒక అవకాశం ఇవ్వాలి. అండ్ మన స్కూల్స్ ఎట్లా ఉండాలంటే టెక్స్ట్ బుక్ ప్రిజన్స్ అంటే ఏంటి, జైలులో బంద్ చేస్తే ప్రిజన్ అంటాం కదా, అట్లా టెక్స్ట్ బుక్లో బంద్ అయ్యేదాన్ని టెక్స్ట్ బుక్ ప్రిజన్ అని చాలా ఇంట్రెస్టింగ్ ఫ్రేజ్ వాడుతున్నారు. ఇది మనకి ఎగ్జామ్లో ఇట్లాంటిది రావచ్చు. ఈ సెంటెన్స్ ఏంటి, లెట్ us చేంజ్ అవర్ స్కూల్స్ ఫ్రమ్ బీయింగ్ టెక్స్ట్ బుక్ ప్రిజన్స్ టు లెబారెటరీస్ ఫర్ ఎక్స్ప్లెనేషన్. లెబారెటరీ అంటే ఏంటి, ప్రయోగశాల కదా లెబారెటరీ అంటే, అట్లాంటిది ఎక్స్ప్లోర్ చేయడానికి, మనం చదువుకోవడానికి లేకపోతే తెలుసుకోవడానికి ఉన్న ఒక ప్రయోగశాల లాగా వాడండి స్కూల్ని, కానీ టెక్స్ట్ బుక్కి ప్రిజన్గా వాడొద్దు అంటున్నారు. లెట్ us చేంజ్ హోమ్స్ ఫ్రమ్ బీయింగ్ ట్యూషన్ సెంటర్స్ టు ప్లే గ్రౌండ్స్ ఆఫ్ ఆర్ట్ అండ్ స్పోర్ట్. అంటే హోమ్స్లో ట్యూషన్స్కి వెళ్తున్నారు పిల్లలు, అట్లా కాకుండా ప్లే గ్రౌండ్స్ ఆఫ్ ఆర్ట్ అండ్ స్పోర్ట్ అంటే కళ, మళ్ళీ స్పోర్ట్స్, అవన్నీ మీరు చేసేలాగా ఒక ఉండాలి. అండ్ లాస్ట్ లైన్ ఇస్ వెరీ బ్యూటిఫుల్ అనమాట. ఇండియా విల్ బి రేడియంట్. రేడియంట్ అనేది ఏం పదం అంటే, ఇప్పుడు సన్ నుంచి వస్తుంది రేడియన్స్, ఒక లైట్ వస్తుంది కదా, అట్లాంటిది ఓన్లీ వెన్ అవర్ చిల్డ్రన్ ఆర్ ఫ్రీ టు డాన్స్ ఇన్ ద రెయిన్. అంటే వర్షంలో వాళ్ళు ఒక నృత్యం చేసే ఒక స్పిరిట్ వాళ్ళలో ఉంటేనే ఇండియా రేడియంట్గా ఉంటుంది అని అంటున్నారు అన్నమాట. So the kind of questions that will come are like, what kind of freedom, what kind of life does Azim Premji visualize for the children of India?
That is essentially the gist of the story. So you should be able to explain giving a whole lot of examples. Then there could be questions relating to annotation, in which one particular line, and say some of the lines like robbing children of their childhood is a criminal act, or the line in the second last paragraph in which he makes a point about textbook prisons to laboratories of exploration. Those are sentences which you must actually emphasize on, underline, understand, and be able to explain it very nicely when you are given such a question. అంటే ఇలాంటి లెసన్స్ లో ఏంటంటే ఫస్ట్ వర్డ్స్ మనం కీ వర్డ్స్ చూసుకున్నాం కదా, ఆ వర్డ్స్ మీనింగ్స్ కూడా ఎగ్జామ్ లో వస్తాయి. అది ఒక కేటగిరీ ఆఫ్ క్వశ్చన్స్. రెండోది ఎస్ఏస్ నుంచే డైరెక్ట్ గా ఒక సెంటెన్స్ చెప్పేసి అనోటేట్ అంటారు. అంటే ఈ లైన్ ఇప్పుడు రాబింగ్ చిల్డ్రన్ ఆఫ్ దేర్ చైల్డ్హుడ్ ఇస్ ఎ క్రిమినల్ యాక్ట్ అండ్ అవర్ సొసైటీ మస్ట్ వీడ్ అవుట్ దిస్ మెలైజ్ అవుట్ ఫ్రమ్ ద రూట్ అన్నది. ఇట్లాంటి ఒక సెంటెన్స్ వస్తే ఈ లైన్ ఈ ఎస్ఏ నుంచి తీయబడింది, దానికి మీనింగ్ ఇది, ఇట్లాంటి పిల్లలకు. And you have to place it in the entire context, explain the different points that Azim Premji actually makes in this particular essay. Yes, అంటే ఎట్లాంటి పరిస్థితులు మనం పిల్లలకు ఉంది, దేశం ముందుకెళ్ళాలంటే ఎలాగ పిల్లలు పెరగాలి, వాళ్ళని ఎట్లాంటి ఫ్రీడమ్ మనకి ఇవ్వాలి, చైల్డ్హుడ్ ఫ్రీడమ్ ఉండాలి అన్న విషయము. అండ్ ఆల్సో ద ఫ్యాక్ట్ దట్ హీ హ్యాస్ డ్రీమ్స్, అంటే స్కూల్స్ ఎట్లా ఉండాలి, పేరెంట్స్ ఎట్లా ఉండాలి అన్న విషయము ఆయన చెప్తున్నారు. అవన్నీ మనం దీనిలో చెప్పాల్సి ఉంటాం. Right. So that's essentially as far as this particular essay by Azim Premji, Dancing in the Rain, is concerned. Hope you have understood it. Also look at the glossary of items in which the pronunciation of different words would be given. That is again something which would come as part of your question paper in the grammar section. So that is something which you need to note and understand and be able to identify the actual word from the transcript that is given. Okay. Thank you very much for watching. Thank you so much for